హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. మ్యాంగోస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మ్యాంగోస్‌ని చూస్తుంటే ఐస్ క్రీమ్ ఎప్పుడెప్పుడు చేసుకొని తినేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనకి చాలా సులభంగా ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో చాలా ఈజీగా, హెల్తీగా, హైజీనిక్‌గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చేసుకోవచ్చు. మనకి ఫ్రీజ్ అవ్వటానికి టైం పడుతుంది తప్పితే మనకి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బీటర్‌తో కానీ, బ్లెండర్‌తో కానీ పని లేకుండా మిక్సీ బట్టి ఈజీగా ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా 2 బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని నీళ్ళతోటి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎప్పుడైనా మనం మామిడి పండ్లను యూజ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళలో ఉంచి తీసుకోవడం వలన అందులో ఉండే కెమికల్స్ ఏవైనా ఉంటే పోతాయి. అలాగే మనకి బాడీలో కూడా వేడి చేయకుండా ఉంటుంది. ఇలా వాటి పైన ఉన్న తొక్కను తీసివేసి ఇలా మీకు నచ్చినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన మ్యాంగో ముక్కలను ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలను మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల మ్యాంగో ముక్కలను అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు ముక్కలను పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్‌ని తీసుకోవాలి. ఇది విప్పింగ్ క్రీమ్ కాదండి. ఈ ఫ్రెష్ క్రీమ్ మనకి సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడైనా సరే అవైలబుల్‌గా దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్‌గా లేకపోతే ఇంట్లో పాలమేగడ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తినే స్వీట్‌నెస్‌ని బట్టి షుగర్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఒకవేళ మామిడి పండ్లు పుల్లగా ఉన్నట్లయితే 4 టీ స్పూన్స్ అంటే ఒక పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. పంచదారకు ప్లేస్‌లో మీరు కండెన్స్డ్ మిల్క్‌నైనా తీసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. అలాగే ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్‌ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో కానీ లేదంటే ఒక గాజు బాక్స్‌లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో 3 to 4 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 3 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. 3 అవర్స్ తర్వాత కొంచెం గట్టి పడినట్లు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఇలా స్మూత్ స్ట్రెచర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా అదే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మనం అంతా ట్యాప్ చేసుకోవాలి. అలాగే మనం ఇందాక హాఫ్ కప్పు మ్యాంగో ముక్కలను పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా పలుకులను కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఐస్ క్రీమ్లో మనకి ఇలా మ్యాంగో ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్గా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలా అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే బటర్ పేపర్తో కానీ కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కవర్ చేయడం వల్ల మనకి పైన ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో హై కూలింగ్ మీద ఒక ఓవర్ నైట్ అంతా కానీ లేదంటే 7-8 అవర్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇక్కడ నేనైతే ఒక ఓవర్ నైట్ అంతా అలాగే వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో కదా. పైన ఐస్ క్రిస్టల్స్ అయితే ఏమీ ఫామ్ అవ్వలేదు, క్రీమీగా చక్కగా వచ్చింది. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే దాంతో అయినా స్కూప్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గుంటగరిటతో అయినా స్కూప్ చేసుకోవచ్చు. స్కూప్ చేసుకునే ముందు ఒకసారి గుంటగరిటని ఐస్ వాటర్లో తడుపుకొని స్కూప్ చేసుకోవడం వలన మనం ఐస్ క్రీమ్ స్కూపర్తో స్కూప్ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఇలా బౌల్స్లోకి స్కూప్ చేసుకున్న తర్వాత పైనుంచి మీకు నచ్చినట్లుగా కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని, కొన్ని టూటీ ఫ్రూటీల్ని గార్నిష్గా చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే ఎంతో క్రీమీగా నోరుడిపోతుంది కదా ఎప్పుడు తినేయాలా అని. అచ్చం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈజీగా సులభంగా 5 నిమిషాల్లో స్టవ్ వెలిగించే పని లేకుండా ఈ ఐస్ క్రీమ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ వాడకుండా బీటర్ కానీ బ్లెండర్ కానీ లేకుండా మిక్సీ పట్టి ఈజీగా చేసుకోవచ్చు. అసలే మ్యాంగో సీజన్ అయిపోవస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.